జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత జరిగింది. చైర్మన్, కమిషనర్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా తమ వార్డులో కనీస అభివృద్ధి పనులు చేపట్టడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంఐఎం కౌన్సిలర్ భర్త మీడియా ముఖంగా తనను తాను చెప్పుతో కొట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. చైర్మన్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తమ వార్డులను పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్కు మద్దతు తెలిపినందుకు ప్రాయశ్చిత్తంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వెల్లగక్కారు. చైర్మన్, కమిషనర్లు మొండి వైఖరి వీడి తక్షణమే తమ వార్డులో ఆగిపోయిన అభివృద్ధి పనులను ప్రారంభించకపోతే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఎంఐఎం కౌన్సిలర్ భర్త హెచ్చరించారు. ఈ చైర్మన్ కు మద్దతు ఇచ్చినందుకు నా చెప్పు తీసుకోలేదు. ఎందుకంటే మేము ఈ చైర్మన్ కు మద్దతు ఇచ్చినందుకు నా చెప్పు తీసుకోలేదు. ఎందుకంటే మేము ఈ చైర్మన్ కు మద్దతు ఇచ్చినందుకు నా చెప్పు తీసుకోలేదు. ఎందుకంటే మేము వాటర్ కనెక్షన్ కోసం, పైప్ లైన్ కోసము ఒక 3 నెలల నుంచి అడిగితే నిన్న నాకు పంపించిన పైప్ లైన్ ఏం లేవంటే కప్లింగ్ లేవని పంపిస్తే నేను కప్లింగ్ తెచ్చుకొని నేను పైసలు పెట్టి కప్లింగ్ తెచ్చుకొని నేను వాటర్ కనెక్షన్ వేయించుకున్నా. మరి కౌన్సిల్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి ఇప్పుడు మేము గెలిచింది ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ అంటున్నారు మోరీలు స్టాప్ చేయడానికి. మరి వర్కర్స్ లేనప్పుడు మరి కౌన్సిల్ తీర్మానం తీసుకొని వర్కర్స్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. మేము చైర్మన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఈ వ్యవస్థకి, ఇక్కడ వ్యవస్థ వ్యతిరేకంగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు. ఆల్రెడీ మా సదర్, మా ప్రెసిడెంట్ అఖ్తర్ అహ్మద్ సాబు చైర్మన్ కి ఎన్నోసార్లు విన్నవించుకున్నాడు. ఏమన్నారంటే మీరు ఇన్స్టెంట్ వర్క్ చేయమని చెప్పినావు, కానీ ఎవ్వరు చేయట్లేదు మా దగ్గర. మేము ఆల్రెడీ మా చంద్రశేఖర్ సార్ గారికి, తర్వాత గిరిధర్ రెడ్డి సార్ గారికి, ఎంపీ సాబ్ గారికి, ఉజ్వల సార్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము వినియోగించుకుంటే